వెల్కమ్ టు ఉమాచల్పతి వ్లాగ్. నిన్నటి వ్లాగ్ ఇది, ఈ రోజుదైతే కాదు. నిన్న ఇది చూడండి, పొద్దున్నే టిఫిన్ చేసేసి ఇంకా ఎగ్గు పటోటా కర్రీ చపాతి రెడీ చేద్దామని పొద్దున్నే ఇట్లా రెడీ చేసేస్తాను. చూసారు కదా, మసాలా ముందునే రెడీ చేసేసుకున్నాను. అంతనా మిక్సీకి వేసేసుకున్నాను. ఇంకా మసాలా ఏంట్లో చూపించదని చెప్పేసి మిక్సీకి వేసేసుకొనేసి ఇది చూడండి, బండ్లు పెట్టేసి ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా ఉల్లిపాయలు వేసేసుకొనేసి అంతా ఫ్రై చేసేసుకుంటా ఉన్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా కూడా బాగా ఫ్రై కావాలా. ఫ్రై అయితే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఆయిల్ పైనకి తేలాలి, ఆయిల్ ఉండేదంతా ఆయిల్ పైనకి తేలితే అది సూపర్గా ఉంటుంది కర్రీ. చూసారు కదా, నీళ్ళు వేయకున్నట్లనే మనము ఇట్లా ముందునే అంతా కర్రీ బాగా ఫ్రై చేసేసేయాలి. పచ్చివాసన అంతా పోవాల. ఇదంతా పచ్చివాసన పోతే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంకా తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా నీళ్ళు పెట్టేసి బాగా ఉడికిచ్చేస్తే ఇది సాంబార్ బాగా ఉడికిచ్చేస్తే అది తర్వాత పచ్చివాసన పోతుంది కదా, అప్పుడు మనము పొటాటోను ఎగ్ వేసేస్తే సరిపోతుంది. ఇక ఈ ఎగ్ వచ్చేసి పొట్టు తీసేసుకొని పెట్టుకొనేసినాను. పొటాటో పొట్టు తీసుకున్నాను. చపాతీ పిండి కూడా అంత జల్లెడ పట్టేస్తాము. ఇది పురుగా గూడులో ఉంటుంది కదా, అందుకోసమే ఇట్లా చేసేస్తాను నేను. అంతా బాగా ఉడికిపోయింది కదా, పొటాటోను ఎగ్ వేసేసి బాగా కొద్దిసేపు అట్లా ఉడికిచ్చేస్తాం మూత పెట్టేసి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చేస్తే. కానీ ఎప్పుడైనా కానీ చేసి చూడండి, ముద్దులకైనా లేకపోతే రైస్లకైనా, చపాతీ, పూరి, దోశ ఏ దాంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు గుడ్లు ఫ్రై, గుడ్లు ఉడికించుకొని తినేది, గుడ్లు ఆమ్లెట్ అవే కాకుండా ఇట్లా కూడా చేసుకొని తింటే మనకి చపాతీలకి, ముద్దులకి, రైస్లకి అంతా కూడా కర్రీ చాలా బాగుంటుంది. చపాతీ కూడా రెడీ చేసేసుకున్నా. ఇంకా పిండి అంతా ముద్దగా కలిపేసేసుకొనేసి అది కూడా రెడీ చేసి పెట్టుకొనేసినాను. ఇంకా చపాతీలు తిక్కడమే, కాల్చడమే, తినడమే తొందరగా. ఈ రోజులో అయితే పనులు చాలా ఉన్నాయి. ఈ రోజుదంటే నిన్న వీడియో ఇది. కర్రీ ఉడికిపోయింది. కొద్దిసేపట్ల మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే బాగా గట్టిగా అయిపోతుంది ఇది కర్రీ. చూసారు కదా, ఇదైతే కర్రీ ఎంత గట్టిగా అయిపోయింది కదా, నీరుగా ఉండేది బాగా గట్టిగా అయిపోయింది. చూడండి, సూపర్గా ఉంటుంది. మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఆహాహా, ఎంత బాగుందో. తింటే ఇంకెట్లా ఉంటుందో కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది. ఇది అయిపోయి స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకొనేసి చపాతీ రెడీ చేసేసుకొనేస్తాం. ఇంకా చపాతీ తిక్కేటప్పుడు ఇట్లా ఆయిల్ వేసి తిక్కితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా చేసినామంటే పొద్దున్నే టిఫిన్కి అంతా ఇది. ఇంకా స్టవ్ అంటిచ్చేసి పేనం పెట్టేసి కాల్ చేస్తాము. తొందరగానే టైం అయిపోతుంది. ఈ చపాతీ ఎందుకు కాలేదా అని చూస్తా ఉన్నాను. బయట గ్యాస్ అయిపోయింది. ఇంక మా ఆయనకి చెప్తే మా ఆయన వచ్చిన్నారు టైం కరెక్ట్గా. నాకు తర్వాత గ్యాస్ తీసేసి గ్యాస్ ఫిట్ చేస్తున్నారు. లేకపోతే చపాతీ కాలకుండా అట్లే ఉంది. ఏమంటే ఇంట్లో స్టాక్ ఉంటుంది కాబట్టి తొందరగా అట్లే తీసుకొని అట్లే వేసేస్తున్నాం.
ఇంకా మా ఆయన వచ్చేసారు, మా ఆయనకి పెట్టేది చేద్దామని చెప్పేసి మా ఆయనకి ఒక్కరికే 3 చపాతీలు తొందరగా దిగి కాల్చేసి కర్రీ వేసి పెట్టేస్తా ఉన్నాను. ఎగ్ పటోటా కర్రీ. ఎప్పుడు చట్నీలే పల్లీలే కాకుండా ఇట్లా చేస్తాం అనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కాలుతా ఉంది పాపము. కాలేదు పెట్టించినాను చూడండి, కాల్చుకొని తింటాను మా ఆయన పాపం. బాగుందన్న, సూపర్ అంట, టేస్ట్ బాగుందంట. అందరూ తినేసిపోయారు, పిల్లలు తినేసిపోయారు, మా ఆయన కూడా తినేసిపోయినారు, నేను తినేస్తాను తొందరగా. ఆహా, సూపర్గా ఉంది టేస్ట్. ఎంత బాగుందో ఒకసారి ట్రై చేసి తినండి, ఇట్లా చాలా బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం నచ్చుతుంది, మాకైతే ఇది బాగా నచ్చింది, ఇట్లా పొటాటో ఎగ్ కర్రీ. ఇంకా అన్నం తిన్న తర్వాత, నేను చపాతి తిన్న తర్వాత కుక్క పిల్లలకి అన్నం పెట్టేస్తాను. 4 వచ్చినాయి, ఇంకొకటి ఎక్కడ పోయిందో ఏమో. వీడియో వస్తుంది, ఆడ ఉండవు. పాపం బాగా ఆకలేసింది, గబగబా తినేస్తాయి చూడండి, ఆకలేసింది. ఇంక మా ఇంట్లో వచ్చేసి మేము అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఇట్లా మామిడికాయల కాలం వస్తే ఒక తట్టుని ఇంకా కట్ చేసుకొనేసి పెట్టుకొనేసి అందరూ అన్నం తినేటప్పుడు ఇట్లా తింటాం. మా ఆయన ఒకటే కాదు తినే తర్వాత, మా ఆయన ఒకటే తింటాను అనుకోలేరు, జస్ట్ ఇట్సేరు మీరు ఎవరైనా కానీ. అందరూ తింటాం మేము, పిల్లలు మా ఆయన అందరూ అన్నం తినేటప్పుడు ఇట్లా తింటాము. మధ్యాహ్నంకి చేసినాను చూడండి, మా ఆయన చపాతీ తినేసి అది ఇవి మధ్యాహ్నానికి ముద్దను రైసు పప్పు చేసినాను. వద్దంట, ముద్దొద్దు అని చెప్పేసి రైస్ మాత్రం పెట్టించుకొని తినేస్తున్నారు చూడండి. ఇంకా బట్టలు చాలా ఉన్నాయి, వాషింగ్ మిషన్ చెడిపోయి నెల రోజులైతుంది. వాషింగ్ మిషన్ రిపేర్ చేసేకి వచ్చి అదంతా ఇప్పేసి వెళ్ళిపోయినాడు. ఒక అన్న వచ్చేసి అదేదో అంతా బోర్డు, మనం స్విచ్ల బోర్డు ఉంటుంది కదా, అది కంపెనీకి పంపించిండారంట. అది వచ్చేదాకా కూడా అది అట్లే ఉంటుందంట. అందుకోసమే నాకు నొప్పులు ఎడుగుతా ఉన్నాయి. ఈడ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి కదా, అన్ని ఉతికేసినాను. ఎవరు ఉంటే వీడియో తీసిచ్చేవాళ్ళు. ఇంకా లాస్ట్ లో ఫైనల్ అయిపోయేటప్పుడు మా పిల్లలు వచ్చి, అప్పుడు అయిపోయింది కదా వీడియో పెట్టాలి తీసియండి రా స్వామి అంటే, అప్పుడు వచ్చి కొంచెం అట్లా వీడియో తీసినారు. మా ఆయన లాస్ట్ లో బన్నీళ్ళు ఉతుకుతుంటే ఇక్కడ చూడండి చూపిస్తాను ఎన్ని బట్టలు ఉతికేసినాను. మా ఆయన ఇట్లా కట్టించంగా సరిపోయింది. ఇట్లా నిలబడుకొని ఉతికేకి, కూర్చొని ఉతికేదంటే నాకు కాలు వస్తాయేది కాదు, కాలు కాదు కదా నాకు కూర్చొని ఉతికేకి, అందుకోసమే కట్టినారు. ఇది నిలబడుకొని అయితే ఎన్ననగా ఉతికేస్తాను చూడండి. వాషింగ్ మిషన్ ఈ రోజు వస్తారు రేపు వస్తారు రిపేర్ చేస్తారులే అనుకుంటా ఉంటే సరి చేసిందే లేదు. చూసారు కదా ఎన్ని బట్టలు ఉతుకున్నాను, ఇంకా లోపల కూడా వేసేసినాను చూడండి. ఇగో చూడండి ఎన్ని బట్టలు ఉతుకున్నాను. అన్ని పిండి పిండి ఆరేసేయాల. వాన ఒకటి వచ్చేస్తా ఉంటుంది, రోజు వాన వచ్చేదే. ఇది ఏం లేదు, అది కాటన్ ఒకటే. అవునక్క, తింటారు వాళ్ళు ఇవిడేనా.
ఇదో చూడండి వాన మేఘాలు ఎట్లు దిగిండాయి కదా, వాన అంటే వాన దిగింది. ఇంకా మేఘాలు చూడండి ఎట్లున్నాయి. అందుకే పైన కూడా బట్టలు ఆరేసినాను కదా, పైన తీసేసుకుందామని చెప్పేసి ఇంకా మిద్ది పైనకి వచ్చేసినాను. చూడండి మేఘాలు ఎట్లున్నాయి కదా, ఫుల్ వర్షము, రోజు వర్షమే. మా ఇంటి దగ్గర చెట్టు చూడండి ఎట్లుంది. ఇదో చూడండి పైన కూడా ఆరేసినాను. అవి తీసుకుందాం తొందరగా వాన వచ్చేస్తుంది నానిపోతాయని చెప్పేసి ఇంకా నేను పైనకి వచ్చేసినాను. రోజు వాన ఖచ్చితంగా వస్తుంది మా ఊర్లో. తొందరగా ఎత్తుకొని వాళ్ళ కింద ఇంకా రాగులు ఎండబోసినాను, అవి అక్కడ నానిపోతాయి. అందుకే ఇక్కడ బట్టలు తీసుకొని పోతే కింద అంతా ఇక రాగులు ఎండబోసేసినాను. రాగి పిండి లేదు, అందుకోసమని రాగులు ఎండేసినాను కదా, వాటి కోసమన్నా నేను ఇంకా తొందరగా తీసుకొని పోదాం వచ్చేసిన. ఇద్దరు చూడండి రాగులు పిండి అయిపోయింది, అందుకోసమని ఇంక మా ఇంట్లో రోజు సంగటి చేయాల. మా ఆయనకి రాగు సంగటి ఉంటేనే టిఫిన్లు ఎన్ని చేసినా కూడా, అన్నం ఎంత చేసినా కూడా మా ఆయనకి రోజు ఒక పూట రాగి సంగటి ఉండాల. అందుకోసమే రాగి పిండి మా ఇంట్లో స్టాక్ ఉండాల. ఎప్పుడు రాగి రాగి సంగటి ఖచ్చితంగా ఉండాలా మాకి. అందుకే రాగి పిండి స్టాక్ ఉండాలా. ఇంట్లో రాగి పిండి అయిపోయింది, అందుకోసమే నేను రాగులు ఎండబోస్తాను చూసారు కదా. ఇంకా ఇది పొగలంతా ఇట్లా చేసేసినాను. ఇంకా సాయంత్రంకి వచ్చేసి పెళ్లికి రెడీ చేసి పెళ్లికి వెళ్ళాం మేము. అక్కడ చూడండి ఇదో చూడండి ఇక్కడ పెళ్ళికి వచ్చేసినాం కదా, ఇంకా అంతా రెడీ అవుతా ఉన్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అందుకే ఎక్కడో అక్కడ కూర్చోయినాము. మేము ఇంకా లోపల వేడి అని చెప్పేసి బయట కూర్చొనేసినాం. నేను మా ఆయన అంతా చాలా మంది బయట కూర్చొనేసినారు. భోజనాలకు పోయి అంతా వచ్చేస్తున్నారు. మేము కూడా భోజనాలకు పోయేసి కూర్చొనేసినాను. ఇంకా భోజనం తినేసి పోదాం ఒకేసారి. అందరూ భోజనం చేసుకుని రండి, రెడీ అయ్యే తలకు లేట్ అవుతుందంటే అందరూ భోజనానికి వచ్చేసింది. అప్పుడు 9 గంటలు అయింది, ఇంకా రెడీ అయ్యేదే లేదు పెళ్లి కొడుకు. అందుకోసం వచ్చిన వాళ్ళంతా భోజనాలకు వచ్చేస్తున్నారు. చూడండి పాస్తా పాయసం కదా. పప్పు 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 ఇంకా పప్పే తినలేదు. వస్తుంది
ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ మనకి ఐస్ క్రీమ్ అన్నీ ఇప్పించుకొనేసి తినేసి ఇంకా లోపలికి పోయేస్తే అందరూ లోపల ఉండేసి ఉంటారు. ఇదో చూడండి ఫ్రూట్స్ అన్నీ ఇప్పించుకొనేస్తున్నారు. ఇంక వీడియో తీసేవాళ్ళు ఎవరు లేదు కాబట్టి ఇంకా నేనే తీసుకున్నాను. ఇంకా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వచ్చారు, అందుకోసం అక్కడ వాళ్ళ చేతికి ఇచ్చేసేసి ఇంకా నేను వీడియో ఎక్కి తీసుకున్నాను. ఎవరిని తీసుకోలేదు, నేను మాత్రమే, నేను మా ఇంట్లో అంతే, ఎవరికి తీసుకోలేదు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండేది వీడియోలోకి వచ్చాక. అందుకోసము ఎందుకు ఊరికే తీసుకొనేసి మనము వేరే వాళ్ళకి ఇష్టం లేకుండా మనం వీడియోలు తీయకూడదు. అందుకోసం మాత్రమే తీసుకున్నాను. ఇది చూడండి ఐస్ క్రీమ్ అయినా ఎక్కువ వేసేస్తాను. అన్న అంత వద్దు అని చెప్తే కొంచెం ఏంటి అంటే ఇంకా వాళ్ళు కొంచెమే వేసేస్తాను. చూసారు కదా, ఇది ఈరోజు నిన్నటి వ్లాగ్ అంతా అనేది. ఇంక ఇక్కడ అందరూ చూడండి అంతా భోజనానికి పోతాండ్రు కదా, బయట అంతా కూర్చొని వేస్తున్నారు. అందుకోసం